హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అద్వితి కిచెన్. ఈరోజు ములక్కాయలతో మసాలాలు అవసరం లేకుండా మంచి టేస్టీ కూరను తయారు చేసుకుందాం. ములక్కాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కింద చూడండి. ఇప్పుడు తయారీ విధానానికి వెళ్దాం. ఇప్పుడు కావలసిన పదార్థాలు: ములక్కాయలు 3, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను, పసుపు 1/2 స్పూను, ఉల్లిపాయలు, టమాటాలు 4. ఇప్పుడు తయారీ విధానానికి వెళ్దాము. ఇప్పుడు పెనం మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర వేయాలి. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడుతుంటే ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కొంచెం వేగానే అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేయాలి. ఇందులో కొంచెం పసుపు వేసి మంచిగా కలపాలి. అల్లం వెల్లిపాయ పచ్చి వాసన పోయే వరకు వేయించి ఇందులో ఉల్లిపాయలను వేయాలి. కరివేపాకుని ముందుగా వేసేటప్పుడు చిల్లుతుంది కాబట్టి ఉల్లిపాయలతో వేస్తే చిల్లదు. ఇదొక చిట్కా. మీకు ఇంకో చిట్కా చెప్తాను. ఈ ఉల్లిపాయలు ఒక 2 నిమిషాలు వేగేది 1 నిమిషంలో వేగాలంటే ఇలా కొంచెం సాల్ట్ వేసి ఉప్పు వేస్తే 1 నిమిషంలో ఉల్లిపాయలు రంగు మారుతాయి. ఇలా రంగు మారాక ములక్కాడ ముక్కలను ఇందులో వేసి ఈ ములక్కాడ ముక్కలు ఒక 80% వేగేలా చూడాలి. ములక్కాడ ముక్కల మీద మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్యలో ఒక్కసారి మూత తీసి కలిపి మూత పెట్టాలి, లేకపోతే ములక్కాడ ముక్కలు మాడిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేగాక చూడండి, 80% అలా వేగాక కారము 1 స్పూను, 1 లేదా 1.5 స్పూను వేసుకొని కొద్దిగా ఇలా మిక్స్ చేసి మూత పెట్టాలి. మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా ఆయిల్ పేరాక ములక్కాడ ముక్కలను కలిపి అందులో టమాటో ముక్కలను వేసి కలపాలి. ఇలా టమాటో ముక్కలను మంచిగా కలిపాక ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. 2 నిమిషాల తర్వాత ములక్కాయ టమాటాలు ఇలా మంచిగా మగ్గుతాయి. ఇలా మగ్గిన మిశ్రమంలో 3 టీ స్పూన్ల కొబ్బరి పొడిని, 2 టీ స్పూన్ల పల్లీల పొడిని వేయాలి. ఇలా వేసిన మిశ్రమాన్ని మంచిగా కలపాలి. ఇలా పల్లీల పొడి, కొబ్బరి పొడి వాడడం వల్ల మనకు ఎలాంటి మసాలా దినుసులు అవసరం లేకుండా మనకు టేస్టీ కూర రెడీ అవుతుంది. మంచిగా కలిపాక 2 నిమిషాలు మూత పెట్టాలి. 2 నిమిషాల తర్వాత మంచిగా మగ్గుతుంది. ఇలా మగ్గిన మిశ్రమంలో 2 టీ స్పూన్ల ఉప్పును వేయాలి, లేదా మీకు రుచికి సరిపడా ఉప్పును వేయాలి. తర్వాత 1 సెకండ్ మూత పెట్టాలి. ఇప్పుడు ములక్కాడ టమాటో రెడీ. ఇందులో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ములక్కాడ టమాటో రెడీ. ఎలాంటి మసాలా దినుసులు అవసరం లేకుండా మనకు ఇలా కొబ్బరి పొడి, పల్లీల పొడితో మంచి టేస్టీ రుచికరమైన ములక్కాడ టమాటో. అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ మీకు ఎప్పుడూ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.